నామానికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సమయం ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రాలు. దిన స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు మనము కొన్ని విషయాల్లో కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఆ పనులన్నింటిలో కూడా ఒక క్రమము, ఒక పద్ధతి ఎలాగైతే ఒక క్రమము, ఒక పద్ధతి మనం లేకపోతే మనకి ఆ పని ఎలాగైతే సజావుగా జరగదో, మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎంతో డిసిప్లిన్ చేయాలి, ఎంతో క్రమంగా చేయాలి, ఎంతో ఆసక్తితో చేయాలి. అది చేసే నీ పనితనం చూసి అది త్వరగా పూర్తి అవ్వాలన్నా లేకపోతే స్లోగా అవ్వాలన్నా సరే మన యొక్క పనితనాన్ని బట్టి ఉంటుంది, మన యొక్క డిసిప్లిన్ బట్టి ఉంటుంది, మన యొక్క క్రమాన్ని బట్టి ఉంటుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలా. దీని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి క్రమంగా మనం చేయవలసిన వారము క్రమంగా చేయకపోతే, ఇప్పుడు కార్పెంటర్ కాదు, ఒక పెయింటర్ని తీసుకుందాము. ఇప్పుడు మనకి ఈ వాల్ ఉంది, మనం ఎందుకు పెయింటర్ని పెట్టుకుందాం, మనం వేసుకుందాం అనుకుంటే 2 రోజులు 3 రోజులు వేస్తాం. వాడికి చిన్నగా తీసుకోవాలి, ఒక పావు గంటలు వేసేస్తాడండి. ఎందుకంటే దాని యొక్క క్రమము ఎలా చేస్తే అది పని బేగా అవుతుందో దాని సులువు ఎవరికి తెలుస్తుంది? దాని గురించి అనుభవం ఉన్న వ్యక్తిగా తెలుస్తుంది. అనుభవం లేని వ్యక్తికి మనకు తెలియదు, దాని సులువు తెలియదు, ఒక క్రమం తెలియదు, ఒక పద్ధతి తెలియదు. అందుకనే మనము ఒక పద్ధతిలో ఏ పనైనా చేయగలిగితే ఒక పద్ధతిలో చేస్తేనే తప్ప ఆ పని సజావుగా పూర్తవదు, త్వరగా పూర్తవదు. మరి త్వరగా పూర్తవ్వాలంటే సజావుగా చేయాలా. దీని స్తోత్రం. హల్లెలూయా. చక్కగా క్రమంగా చేయాలా. ఏంటి? అందుకనే బాబు 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చదవండి ఒకసారి. చిన్న మాట ఉంటుంది అక్కడ. మరియు జట్టు అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి దొరకదు. చాలండి. వారికి ఏం దొరకదట? కిరీటము దొరకదట. ఎలా పోరాడుకుంటే? ఒక నియమము, ఒక నిర్దిష్టమైన ఒక క్రమము లేకపోతే నియమము లేకపోతేనట. ఆత్మీయంగా చూసుకుంటే పౌలు మహాభక్తుడు మరి తిమోతి సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తాడు, పత్రిక రాస్తూ ఈ మాట చెప్తాడు. ఏమని? ఇగో జట్టైన వాడు పోరాడినప్పుడు, ఆలకించండి, పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వారికి కిరీటము దక్కదు అనే మాట మనం చూస్తున్నాం. దిన స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అంటే ఒక క్రమము. ఏంటి? మన భక్తి జీవితంలో కూడా ఒక క్రమం ఉంటేనే తప్ప మన 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 ఆత్మీయ జీవితంలో మన ఉన్నతమైన స్థాయికి లేకపోతే గొప్ప ఆశీర్వాదానికి లేకపోతే దేవుడి ప్రతి ఒక్క మేలు పొందుకోవడానికి దేవుడి దగ్గర కృప దొరకాలంటే ఒక క్రమం ఉండాలి మన భక్తి జీవితంలో. ఆ క్రమం అనేది లేకపోతే ఏమైపోతాము? భక్తి అయితే చేస్తాం కానీ ఆ భక్తి సరైనది కాకపోతే, దేవునికి అనుకూలమైన భక్తి కాకపోతే మనం చేసిన భక్తి అంతా వ్యర్థమైపోతుంటుంది. దీని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇగో పోరాడువాడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వాడికి కిరీటము దొరకదట. కిరీటం దేనికి? అధికారమునకు. దేనికంటే గుర్తు? కిరీటం అధికారానికి గుర్తు. ఏంటి? ఒక్కొక్క కిరీటం ఒక్కొక్క అధికారాన్ని సూచిస్తుంది. ఏంటి? మంత్రికి ఒక కిరీటం ఉంటుంది. ఏంటి? రాజుకు ఒక కిరీటం ఉంటుంది, సైనికులకు ఒక కిరీటం ఉంటుంది. ఏంటి? అంతేకాదు ఇప్పుడు పోలీసులకు ఒక కిరీటం, అంటే వాళ్ళకు ఒక చిన్న హ్యాట్ ఉంటుంది, అది కిరీటం లెక్కే. ఏంటి? కంపెనీలో పనిచేసే వర్కర్లకు, కార్మికులకి ఒక కిరీటం ఉంటుంది, ఒక హెల్మెట్ ఉంటుంది. వారి కలర్ను బట్టి, హెల్మెట్ కలర్ బట్టి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారని దాని గురించి మనం చెప్పగలుగుతాం. అలాగా ఒక్కొక్క కిరీటము ఒక్కొక్క అధికారానికి గుర్తుగా ఉంది. దేని స్తోత్రం. హల్లెలూయా. మరి కిరీటము పొందడానికి మరి ప్రభు దగ్గర మనకి కిరీటాలు ఉంటాయి. వాడిన కిరీటము ఏంటి? మహిమ కిరీటము ఏంటి? జీవ కిరీటము ఏంటి? అనేక రకాల కిరీటాలు మనకు ఉంటాయి. మన యొక్క పనితనాన్ని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? కూర్చోమని వాటి తిరగకూడదు. ఏంటి? మన సామర్థ్యాన్ని బట్టి, మన దేవుళ్ళో పనిచేసిన దాన్ని బట్టి, మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించిన దాన్ని బట్టి, ఎలా కొనసాగించాము? క్రమంగా కొనసాగించావా? లేకపోతే క్రమంగా కొనసాగించలేని కారణం చేత కిరీటం పొందలేవు. అట్లా పోరాడుకుంటే, నియమం ప్రకారంగా పోరాడుకుంటే కిరీటము పొందలేవనే విషయాన్ని పౌలు భక్తుడు లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. మరి మనకు ఒక నియమం ఉంది, నిర్దిష్టమైన క్రమం ఉంది. మనం ఆ క్రమమును, ఆ నియమాన్ని మనము సరి చేసుకోకపోతే, ఇగో నేను అన్నానని మీరు అనుకోవద్దు. ఏంటంటే
విగ్రహ సంబంధమైన పంతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి దాన్ని ఏమంటారంటే వాళ్ళు మమ అంటే మమ అనాలి. అంటే ఏ సమయానికి పువ్వు వేయమంటే పువ్వు వేయాలి, లేకపోతే పూజ చేయమంటే దండం పెట్టమంటే దండం పెట్టాలి, నవ్వమంటే నవ్వాలి, ఏం చేయమంటే చేయాలి. ఏంటంటే ఎందుకంటే వాళ్ళు చేయమన్నప్పుడు కానీ మనం చేయకపోతే కానీ ఏమంటారు వాళ్ళు, అమ్మా ఏ సమయంలో చేయవలసింది ఆ సమయంలో చేయాలి కాబట్టి, లేకపోతే వ్రతభంగం ఏంటండి వ్రతభంగం అట, వ్రతము భంగం అయిపోతుందట, నువ్వు చేసిన ఫలితం ఉందని ఆ పురోహితుడు చెప్తాడు. అలాగా దేవునికి కూడా ఒక నియమం ఉంది, దేవునికి కూడా ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారంగా జట్టైన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు, దక్కదని విషయాన్ని ఇక్కడ పౌలు మహాభక్తుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా ఏంటండి మరి చక్కగా మాట్లాడటం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో క్రమం ఉండాలి కదా, ఏంటి మన భక్తి జీవితంలో క్రమం ఉండాలి కదా, ఆ క్రమాన్ని అనుసరించి భక్తులు ముందుకు సాగాలి కదా. మరి ఏంటి ఆ క్రమము, ఆ క్రమం ఎలాగుంటుంది, అసలు క్రమం అంటే ఏంటి, అసలు దేవుని నమ్ముకున్నాము కదా, రక్షణ పొందాం కదా, మనకు క్రమం ఉంటుందనే విషయం తెలుసా? ఏంటి ఆ క్రమం గురించి కొన్ని విషయాలు చెప్తాను, అన్నీ చెప్పలేను కానీ ఆలకించండి. అరే బాబు ఆ పిల్లని కొద్దిగా ఇచ్చేంద్రా, నా వాక్యం చెప్పలేకపోతున్నాను. ఇక్కడ ఒకటి విశ్వాసం కలిగి నిరీక్షణతో ముందుకు సాగాలట. ఎవరు? దేవుని బిడ్డలు. ఏంటండి విశ్వాసం కంపల్సరీ, విశ్వాసం కలిగి నిరీక్షణతో ముందుకు సాగాలి. సంఘ కార్యక్రమంలో ఏం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలి. ఆత్మబలం పొందేందుకు గాను ఉపవాసం ఉండాలి అండి. సహోదర ప్రేమ కలిగి జీవించాలి అండి. ఇందాక ఏం చెప్పాను, ఆత్మబలం అంటే శరీర సంబంధమైన బలం కాదు, కానీ ఆత్మబలం పొందాలంటే దాని గురించి ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ఆత్మబలం లేకపోతే ఏమైపోతావు, ఈ శరీరాన్ని బలం పెంచుకోవాలనుకుంటే తిండే, నిద్ర, సుఖాన్ని అలవాటు చేస్తే ఈ శరీరానుసరమైన నువ్వు బలాన్ని పొందుకుంటున్నావు కాబట్టి దాన్ని బట్టి నువ్వు ఎక్కడే ఉండిపోతావు తప్ప దేవుడి రాజ్యంలో కానీ దేవుడి కను దృష్టిలో కానీ దేవుడి దృష్టిలో ఎంత మాత్రం నువ్వు ఉండనే ఉండవు. ఈ ఆత్మబలం పొందేందుకు కానీ ఏం చేయాలి, ఒకటి ఉపవాస ప్రార్థన జీవితం నీలో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి సహోదరు ఎలా ప్రేమ కలిగి జీవించాలట. ఆప్యాయంగా ప్రతి ఒక్కరు కూడా పలకరిస్తూ కొంతమందిని మనం ఏం చేసుకోవాలి, అవసరమైతే లేని వారిని, లేకపోతే కొంతమంది సహోదరులు, లేకపోతే సేవకులు లాంటి వాళ్ళు, లేకపోతే కొంత గొప్ప వాళ్ళని, లేకపోతే ఇంటి చేర్చుకోవాలట. ఏం చేసుకోవాలి, ఇంటి చేర్చుకొని వారికి కావాల్సిన సదుపాయాలు నీ చేతనంత మట్టుకు దాతృత్వం కలిగి ఉండి వారి ఎదుట నీ చేతనంత మట్టుకు ఏం చేయాలి, సహాయం చేసే సద్గుణం కలిగిన వారిగా నువ్వు ఉండాలనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి మన సహాయం చేయగలుగుటకు, దాతృత్వం అనే సహాయం చేయటకు మనం ఎంత మాత్రం మనం లేకపోతే అందుకంటాడు నిత్యజీవం పొందడానికి మరి ఏం కావాలి ప్రభు అనేసి ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభుని అడిగితే అన్నీ చెప్పుకొస్తాడన్నమాట. ఇవన్నీ నేను బాల్యం నుంచి చేస్తున్నాను ప్రభు అంటాడు. అయితే నీ దగ్గర ఒకటి కొద్దిమైంది అంటాడు, నీ దగ్గర ధనం ఎక్కువ ఉంది కాబట్టి నీ ధనాన్ని పేదలకు ఇచ్చి పంచమంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నిత్య జీవనకు వారసుడికి తగినపాటుగా ఉంటావంటే ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు ఏంటంటే మరి మిక్కులు ధనవంతుడు కాబట్టి ఆ మాట చెప్పినప్పుడు దానికి లోబడ్డానికి తన మనసులో నొచ్చుకొని ఏమైపోతాడు, లోబడలేక వెనుతిరిగి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నిజం మాట్లాడితే చాలామంది నొచ్చుకొని పోతున్నారు, కానీ సేవకుడు ఎందుకున్నాడండి, తప్పుదిద్దుటకు, హెచ్చరించుటకు, ఖండించుటకు. ఎందుకు ఈ అధికారం ఎవరిచ్చారు, దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన మాట దేవుడు, నేను సేవకు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఒకటే మాట అడుగుతున్నాడు, ఏమని, ఎవరైనా నేను చెప్పిన మాట నీకు చెప్తాను నా కుమారుడ, నువ్వు చెప్పవలసిన మాట నువ్వు చెప్పకపోతే నేను వాళ్ళు ఎలాగ ఉత్తరవాదులుగా వాళ్ళ బదులు నేను ఉత్తరవాదిగా తీసుకుంటాను అన్నాడు. వాళ్ళకి ఎలాగ వాళ్ళు చేసిన దాన్ని బట్టి శిక్ష తప్పదు, వాళ్ళు ప్రతిఫలంగా వాళ్ళు కీడ్న పొందుతారు, ఏది పొందుతారో వాళ్ళతో పాటు నీకు కూడా ఏమవుతుంది, వాళ్ళ పాపంలో నువ్వు కూడా పాలు భాగస్తులు అయిపోతావు. వాళ్ళకి బదులుగా నిన్ను కూడా తీర్పులో తీసుకుంటాను. ఎందుకంటే నేను చెప్పమన్నది కనుక నువ్వు చెప్పలేదు కనుక. ఎందుకంటే నా బంధువులను, నా రక్త సంబంధులను, నా వాళ్ళను వాళ్ళు ఈ మాట చెప్తే ఎక్కడ దూరం అయిపోతారనో నువ్వు కానీ ఆ విధంగా చెప్పినట్టయితే నా సేవకు వచ్చిన కొత్తలో ఈ మాట చెప్పి నా సేవకు పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చెప్పాలి. ఈ లోకంలో ఎలాగున్నా సరే కొన్ని విషయాలు వాక్యం చెప్తున్నప్పుడు అధికారపూర్వకంగా చెప్పాలి. నా సొంత ప్రయోజనం కూడా ఏంటి, ఎవరో పారిపోతారు, ఎవరో నా దగ్గర నుంచి వెళ్ళిపోతారు అనుకుంటే వెళ్ళిపోని కానీ బాబు ఒక్కడైనా సరే నీతిమంతుడు ఒక్కడైనా సరే దేవుడికి నమ్మకంగా అప్పచెప్తే చాలని నా ఆత్మీయ తండ్రి నన్ను
ఏం చేశాడు? నాకు ఆ రకమైన తరఫీదు ఇచ్చి నన్ను ఈ రకంగా సేవకు నన్ను పురుకొల్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఎవరు బాధపడతారంటే, మరి ఎవరో బాధపడతాడు నువ్వు ఆలోచించినప్పుడు నీ మూలంగా దేవుడు బాధపడితే ఎంత అంటే అది ఎంతవరకు సబ్బు అండి? మన మూలంగా బాధపడే పరిస్థితి తేకూడదు. ఎవరైనా బాధపడితే బాధపడి ఏంటి మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. అవునన్న మాట కాదన్న మాట కాదన్నట్టుగా, కాదన్న మాట అవునన్నట్టుగా ఎంత మాత్రం ఉండకూడదు. అది లోకస్తులకు అది చెల్లుబాటేమో, వాళ్ళ యొక్క సహజమైన శైలి ఏమో, కానీ నీ యొక్క శైలి ఎలా ఉండాలి తెలుసా? నీ యొక్క మాట తీరు ఎలా ఉండాలి తెలుసా? అవునంటే అవును ఖచ్చితంగా, కాదంటే కాదు అంతే. ఇంక రెండో మాట లేదు, ఇంకా ఏం లేదు, రెండో మాట లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అందుకనే బాబు ఆదికాండము 15:8 చదవద్దు కానీ నేను చెప్తాను. ఇగో నీ బహుమానం అధికమగునని అబ్రహాముతో దేవుడు వచ్చి మాట్లాడతాడు. నీ బహుమానం అధికమగునని మరి అబ్రహాముతో దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు అప్పుడు అబ్రహాం అంటాడు, ఏమిస్తే ఏం సుఖం నాయనా, నాకేం లేదు, నాకు అన్నీ ఉన్నా ఏంటండి ఇదే నాకు అన్నీ ఉన్నా అల్లి నోట్లో సిన్నట్టు ఒక సామెత ఉంది లోకంలో. అంటే నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు కావాల్సింది లేదు. ఏంట్లేదంటే ఇంత ఆస్తి ఇచ్చావు, ఇంత ధన సమృద్ధిని కలగజేస్తావు, నా జీవితం ఇవన్నీ అనిపించడానికి దేవుడు నువ్వు కృప చూపించావయ్యా, అయితే నాకు వారసుడు లేదని చెప్పి బాధపడిపోతుంటాడు. అయితే ఆ మాట దేవుడితో అలా మాట్లాడుతూనే ఒక మాట అంటాడు, ఇదిగో నా పరివారంలో ఒకరిని, నా దాసుల్లో ఒకరిని నేను ఏం చేసుకుంటాను, నా వారసుడిగా చేసుకుంటానంటే దేవుడు అంటాడు, నీ గర్భవాసి పుట్టినవాడు నీ వారసుడు అవుతాడు, కానీ ఎవరినో తీసుకొని తెచ్చుకున్నంత మాత్రం నీ వారసుడు ఎంత మాత్రమో కాడు. ఈ మాట మీరు చదువుకున్న తర్వాత మీకు చెప్తాను. ఎప్పుడు నేను చదవాలి చెప్తాను చూడండి బాబు. 15 ఆదికాండం 15:8 మీరు చదవద్దు కానీ చెప్తాను. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇదిగో ప్రభా, ఇదిగో నేను ఎలా దీవిస్తాను, ఇగో నీకు వారసుడిని ఇస్తాను, అతని మూలంగా విస్తారమైన సంతానం ఇస్తాను, ఆ సంతానం మూలంగా భూమి అంతటి వ్యాపింపజేసేటట్టు నేను నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాను, నీ పంటని దీవిస్తాననేసి దీవులు చెప్తుంటాడు దేవుడు. అబ్రహాం దేవుడిని చెప్తుంటే ఆ దీవులు వింటాడు, కానీ అయ్యా ఇవన్నీ చెప్తున్నావు, ఇవి నెరవేర్చబడతాయని నాకు రుజువేటినైనా అని అడుగుతాడు. ఎవరు? ఎలా రుజువు చేస్తావు, ఇవి ఎలాగా రుజువు చేస్తావు అనే మా విషయాన్ని అక్కడ దేవుణ్ణి అడుగుతారు. ఎవరు? అబ్రహాము. అక్కడ చదవండి బాబు 15వ అధ్యాయము. అప్పుడు రుజువు చేయడానికి దేవుడు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు? 15వ అధ్యాయము 8వ వచనం కాదు, అది కాదు రుజువు అడిగినప్పుడు ఒక మాట చెప్తాడు. 15వ అధ్యాయం తీసారా, దాని కింద వచ్చిన చేయండి. 8వ వచనం అనుకుంటా. అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదని 9వ వచనం చదువు. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. చాలండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు? ఇదిగో నా కుమారుడు అబ్రహామా, ఇదిగో నువ్వు ఒక పని చేయాలి, నేను రుజువు చేయమంటున్నా కాబట్టి నువ్వేం చేయాలి? 3 ఏండ్ల పెయ్య, 2 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్ళను, ఒక తెల్ల గువ్వను, ఒక తెల్ల పావురాన్ని నువ్వు తీసుకొని ఏం చేయాలి? వాటిని నడుముకు ఖండించి వాటి ఖండనకి ఎదురెదురుగా దేనైతే ఖండించావు దానికి ఎదురుపోదురుగా పెట్టి నా కోసం చూడు, నా కార్యం కోసం అంటాడు. ఏమంటాడు? నా కోసం చూడమంటే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆయన ఈయనేం చేస్తాడు? పెయ్యను 2 ముక్కలుగా చేస్తాడు, మేకను 2 ముక్కలుగా ఖండన 2 ముక్కలుగా చేస్తాడు, పొట్టేలు 2 ముక్కలుగా చేస్తాడు, కానీ ఈ యొక్క పక్షుల మటుకు చేయడు, వధించడు. అయితే చేసిన తర్వాత ఏం చేయాలి? చేసిన తర్వాత దేవుడు వచ్చి వాటిని దర్శించాలి. దర్శించినప్పుడు దేవుడు దర్శించే టైంకి వీడికి ఏమవుతుంది? అబ్రహాంకి చిన్న కునుకు వస్తుందండి. ఎందుకంటే ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు కదా,
అలా చేయమని చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు ఇతనికి కునుకు వచ్చినప్పుడు ఈయన నిద్రపోతుంటాడు. అప్పుడు గ్రద్దలు వచ్చి ఆ యొక్క కళేబరాల మీద ఓలుతాయి అన్నమాట. ఆ కళేబరాల మీద ఓలినప్పుడు అవి దేవుని కోసం సిద్ధపరచబడినటువంటి అవి ఏమైపోతాయి? అపవిత్రపరచబడతాయి. ఏం చేయబడతాయి? అపవిత్రపరచబడతాయి. పరచబడిన తర్వాత అప్పుడు అపవిత్రపరచబడిన తర్వాత ఈయన నిద్ర మేలుకొని చూసేసరికి గద్దలుంటాయి. తర్వాత ఏమవుతాయి? దేవుడు వస్తాడు, ఇదిగో నా కోసం సిద్ధపరచబడిన దాన్ని నువ్వు సిద్ధపరచలేకపోయావు, ఇదిగో నా కోసం సిద్ధపరిచిన వీటిని అపవిత్రపరచబడ్డాయని విషయాన్ని చెప్పి, ఇదిగో నువ్వు జాగ్రత్తగా చూచుకోలేని కారణం చేత. ఏనండి ఎవరిని అంటాడు? అబ్రహాంతో మాట్లాడు. నువ్వు జాగ్రత్తగా చూచుకోలేని కారణం చేత ఏమంటాడు? చదువు బాబా మాట 12వ వచనం. నీ సంతానం వారు ప్రొద్దుగుంకపోయినప్పుడు దాని కింద 13వ వచనం. నీ సంతానం వారు నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. చాలు దీని స్తోత్రం. హల్లెలూయా. ఈయన అబ్రహాము చేసిన చిన్న పొరపాటు ఏం చేసిందండి? అబ్రహాముకు పుట్టబోతున్న సంతానం మీదకి వచ్చింది ఆ కీడు. ఏమొచ్చింది? 400 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోతారట? 400 సంవత్సరాలు వాళ్ళు పరదేశంలో వేరొక దేశంలో దాసులుగా అప్పగింపబడతారని దేవుడు అనాన్ని చెప్పాడు. మరి ఐగుప్తులో ఏంటి ఇశ్రాయేలు ప్రజలందరూ దాసులుగా వెళ్ళిపోలేదా? ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు వెళ్ళిపోయారా లేదా? ఇప్పుడు ఎందుకు? దీనికి కారణం ఏంటి? అబ్రహాము దేన్నైతే దేవుని కొరకు ప్రతిష్ఠించాలనుకున్నాడో, ఇదిగో దాన్ని రుజువుపరచడానికి దేన్నైతే ప్రతిష్ఠించాలని దేవుడు మాట్లాడాడో, మరి ఆ కార్యం నెరవేర్చే టైంలోని ఆయన శ్రద్ధ కలిగి ఉండలేక నిద్రపోయిన కారణం చేత గ్రద్దలు వచ్చి వాటిని అపవిత్రపరిచినట్టుగా ఏంటి ఎప్పుడైతే అపవిత్రపరిచాయో అక్కడ దేవుని యొక్క కార్యం ఏమైపోయిందండి? దేవుడి కార్యం పాడైపోయింది. ఆ నియమంగా నిష్ఠగా ఉండవలసిన ఆ కార్య విషయంలో ఆ క్రమం అంతా పోయింది. దానికి ఉన్న పరిస్థితి అంతా కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ఇతను చేసిన పని మూలంగా తన సంతతి మరి 400 సంవత్సరాలు ఐగుప్తులు ఏమైపోయారు? మగ్గిపోవలసిన పరిస్థితి కలిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇర్మీయా గ్రంథం 48:10 వచ్చిన తర్వాత కానీ దేవుడి కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు దేవుడు. ఏమంటాట? దేవుడి కార్యాలు దేవుడు పనినట్టు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడట. అది గురించి మనం ఏం చేయకూడదు? దేవుడి పనిని ఎలా చేయాలి? జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వాడికి కిరీటం దక్కదు అన్నట్టుగా మనకు మన భక్తి జీవితంలో ఒక క్రమము ఒక నియమం అనేది లేకపోతే ఏం పొందలేమండి? దేవుడి నుంచి బహుమానం కిరీటం అంటే కిరీటం అని చెప్పొచ్చు, బహుమానం అని చెప్పు, ఘనత లేకపోతే పేరు లేకపోతే ఏదేది సార్ దేవుడి నుంచి ఏది కూడా మనం పొందుకోవడానికి అవకాశమో ఉండదు. పొందవలసిన యోగ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న పొరపాటు దేవుడి నుంచి కృప ఏమైపోతావు? కోల్పోయే ప్రమాదము మనకు కలుగుతుందన్న విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దిన స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, అందుకే అంటాడు కదా, లోకాసువార్త 13:24 చదవండి. లోకాసువార్త 13:24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చూడు, ఇక్కడ మంచి మాట చెప్తారు. ఎవరో యేసుప్రభు వారు చెప్తారు. ఇరుకు ద్వారాన్ని ప్రవేశించాలనుకుంటారు చాలా మంది. అనేకులు ప్రవేశింపని చూస్తారు కానీ వారి వల్ల ఎంత మాత్రము కాదు. ఏది ఇరుకు మార్గము? దేవుని మార్గం అంట చాలా ఇరుకు మార్గం అంట. ఒంటైనా సూదు బెజ్జంలో దూరుతుందట. కానీ ధనవంతుడు కానీ గొప్పవాడు అనిపించుకున్నాడు కానీ లౌక్యుడు అంటే గర్వి ఎంత ఒకే అండి. వీళ్ళందరూ కూడా ఏంటండి? సూది బెజ్జంలో దూరడానికి ఒంటైనా దూరిపోదు. ఒంటి యొక్క పరిమాణం ఎంతండి? దాని పరిమాణము మనిషితో పోల్చుకుంటే దాని పరిమాణం ఎన్నో రెట్లు, ఒక 10 రెట్లు అనుకోండి ఒంట. అసలు ఒంటే 10 రెట్లు ఉన్నప్పుడు
అదైనా దూరిపోతుందట, అదైనా దూరిపోతుందట. ఇప్పుడు అప్పారావు ఒంటి అనుకుందాను, అప్పారావు దూరిపోతాడట. కానీ భక్తి సరిగ్గా చేయకపోతే ప్రపంచం ఏమైపోద్ది? దూరలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పారావు నిన్ను ఒంటానని ఫీల్ అవుతున్నా, అది అనొచ్చా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మీరు గమనించినట్టయితే ధనవంతుడు దూరము దుర్లభము అంటున్నాడు. ధనవంతుడు అనే మాటకు అర్థం ఏంటి? ఈ లోకంలో సుఖాన్ని, లేకపోతే ఈ లోకంలో ఆనందాన్ని, ఈ లోకంలో సంతోషాన్ని కోరుకుంటూ తన డబ్బును బట్టి, ధనార్థుని బట్టి ఏదైనా చేయగలమనే అహంకారము, గర్వం ఉన్నవాడే ధనవంతుడు. ఇటువంటి ధనవంతుడట ఎంతోమంది ఆ సూది వెంచుల నుంచి దేవుని మార్గంలో దూరదామని ప్రయత్నం చేస్తారట, వెళ్దామని ప్రయత్నం చేస్తారట. కానీ వాళ్ళు ఎంత మాత్రం వెళ్ళడానికి అది దుర్లభము. ఎంత మాత్రం వెళ్ళడానికి అది దుర్లభము అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలి? ఈ రోజున మనకే కష్టాలు వస్తున్నాయి, మనకే శ్రమలు వస్తున్నాయి, మనకే బాధలు వస్తున్నాయి అంటే ఆ బాధల్లో మనకి ఏం నేర్పుతున్నాడు దేవుడు? తల్లి, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువగా పోగేసుకుందాము, ఎక్కువగా సంపాదించుకుందాము అని ఆరాటం నీలేదు, ఎక్కువ ఉండకూడదు. దేవుడు ఏం చేస్తున్నాడట తన పిల్లలకి? మొన్న చెప్పాను, శుక్రవారం ఫ్రైడే చెప్పాను. ఏం చెప్పాను? సమయోచితమైన సహాయం అట. ఎంత కావాలో అంతే ఇస్తాడు. దీనికి ఎలా చెప్పాను? మరుగైన మన్నా. ఏంటి, నా ఈ అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చాడని చెప్పి మోసే మీద సొనుక్కుంటుంది ఎవరు? దేని ప్రజలు. సొనుక్కుంటున్నప్పుడు మోసే ఏం చేస్తాడు? దేవుడికి మొరపెట్టినప్పుడు ఆకాశం నుంచి ఏం కురిపిస్తాడు? మన్నా కురిపిస్తాడు. ఆ మన్నా కురిపించే ముందు దేవుడు ఒక మాట చెప్తాడు, ఏ రోజు ఆ రోజే కూర్చుకోండి, రేపుడు కానీ మీరు కూర్చుకుంటే ఆసక్తి వైపున రేపు కూర్చుకుంటాడు నానాటుడు. అందు గురించి నానాటుడు గురించి ముందే చెప్పాడు. ఏంటి? కూర్చుకుంటే ఏమైపోతావు? అది పురుగులు బట్టి పాడైపోతుంది, అది నిలబడదు. నువ్వు ఏ రోజు కావాలంటే ఆ రోజే. అంటే మన్నాకు సాదృశ్యంగా చెప్తున్నాను. ఇదిగో ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఎంత సంపాదించుకో, కానీ నీకు కావాల్సింది ఎంత అయితే ఉందో అంతే ఇస్తాడు. ఆ రోజు సరిపడేది ఇస్తాడు, అంతకు మించి ఎక్కువ ఇవ్వడు, అలాగే తక్కువ కాదు, తక్కువ ఇవ్వడు. ఏంటి, రూపాయి ఎక్కువ ఇవ్వడు, తక్కువ ఇవ్వడు. ఎందుకంటే తన పిల్లలు ఎంతోమంది సేవకులు నేను చూస్తున్నానండి. అదే మాట ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు తెలుసా? పిల్లలు పాడైపోతే ఏ పిల్లలైనా ఏంటి విస్తారమైన ధనం ఇస్తే ఆ ధనాన్ని బట్టి వాళ్ళు హృదయంలో వాళ్ళ మనసు మదించి ఏమైపోతారట? గర్విష్ఠులు అయిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారని భయం దేవునికి. అందుగురించి ఎవరికి కూడా ఎక్కువ ఇవ్వడానికి ఏమీ ఇష్టపడడు. ఎంత కావాలో అంతే ఇస్తాడు. నాకు కావాల్సింది నాకు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు కావాల్సింది మీకు ఇస్తాడు. అంతే. ఈ లోకంలో మనం ఉన్నంతసేపు ఎప్పుడు ఏది కావాలన్నా దేవుడు కృపను బట్టే సమస్తము మనకు అనుగ్రహించబడుతుంది. అది ఎంత అంటే విస్తారంగా కాదు, ఎంత కావాలో అంతే. అది సేవకుడు. నాకు సేవకులుగా అనుభవం ఉంది కాబట్టి ఎంత పోరాట మధ్యలో సేవకులు ఎలా నలిగిపోతారని దాని గురించి మీకు తెలుసు బాగా, మీరు ఎదుగుతారు. అయినా మాట చేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అందుకే అంటాడు కదా, ఏమంటాడు? ఏం చదువుతున్నాం బాబు? ఇరుకు ద్వారాన్ని ప్రవేశించి పోరాడతారు అనేక మంది. ఏంటి? కానీ కొందరు మాత్రమే ఆ ఇరుకు మార్గంలో వెళ్ళగలుగుతారు తప్ప అందరికీ అది కుదరదు అంటున్నాడు. దేవుని మార్గం అంటే ఎలాంటిదండి? చాలా ఇరుకైన మార్గం అంట. అందులో ఒంటైనా దూరిపోతుంది. కానీ గర్విష్ఠుడు, అహంకారి, ధనవంతుడు, గొప్పవాడు అని చెప్పుకుని ప్రతి ఒక్కరు కూడా అందులో దూరడానికి అది దుర్లభము అని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా జానకమ్మా, తెరవాలి కళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, ఏప్రిల్ రాసిన పత్రిక 12:4 చదవండి. ఈ చదువుకొని ముందు ఒక మాట చెప్తాను. చాలామంది డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, లేకపోతే వ్యాపారాలు చేస్తున్నవారు, లేకపోతే బాధ్యతలు మోసేవారు ఎవరైనా కావచ్చు. పాపము డ్యూటీకి వెళ్ళి అలసిపోయిన కారణం చేత ఇంటికి వచ్చి ఏం చేస్తారు? కనీసం చెప్పులు కూడా ఇప్పలేని పరిస్థితి, షూ కూడా ఇప్పలేని, అలాగా వెళ్ళిపోయి బెడ్ మీద పడుకుని పోతారు. ఎందుకంటే వాళ్ళకి అలసటం వల్ల కలిగే ఆ నిద్ర ఏం చేస్తారంటే కొంచెంసేపు పాపం టీ అట్టమంటారు, టీ కూడా తాగరు, ఇంకా వచ్చాక అలా మంచమే పడిపోతే ఎందుకు పడిపోతారు? అలసిపోతారు. అప్పటికే పాపం వెళ్ళి ఆ పని ఒత్తిడి పరిభారం చేత అలసిపోయి అలా పడుకుని పోతారు కదా. నిద్రపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, అయ్యో నా కొడుకు చాలా కష్టపడి వచ్చాడు, ఎంత కష్టం లేకుండా షూ కూడా ఇప్పలేకపోయాడు. ఆయన చెప్పి ఆ కష్టాన్ని బట్టి ఆ కుటుంబం అంతా కూడా, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంట్లో పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, భార్య కావచ్చు, ఆ వ్యక్తిని బట్టి ఏం చేస్తారు?
ఆ వ్యక్తి యొక్క బాధను అర్థం చేసుకొని ఇంకా ఆ వ్యక్తిని డిస్టర్బ్ చేయరు. పడుకుంటే టీ పెట్టుకొని వచ్చేసరికి టీ తాగమని అనరు. పడుకుంటే పడుకొని అని చెప్పేసి అలా పడుకొని ఆ నిద్ర తీరేదాకా, అలసట తీరేదాకా వాళ్ళు అలాగే ఒకేస్తారు. ఎందుకు తెలుసా? కుటుంబం అంతా అతన్ని అర్థం చేసుకుంటారు కాబట్టి. కుటుంబం అంతా ఆ పని చేసి పనికెళ్ళి పని చేసి అలసిపోయే వ్యక్తి, పడుకున్న వ్యక్తిని అర్థం చేసుకుంటారు కాబట్టి కుటుంబం అంతా, అయ్యో నా కొడుకు చాలా కష్టపడుతుందని తల్లి అర్థం చేసుకుంటారు, తండ్రి అర్థం కుటుంబం అంతా అర్థం చేసుకుంటారు. మరి ఇక్కడ కూడా నీ దేవుడిని నేను అర్థం చేసుకోవాలి. ఎలాగ అర్థం చేసుకోవాలి? చదవండి ఆ మాట. ఎప్పుడు రాసిన పత్రిక 12:4 తీసుకొచ్చమని చెప్పాలి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి పాపం విషయంలో మీరు పోరాడుతున్నారా? మనకి లోక సంబంధమైన యాపకాలతో సరిపోతుంది. ఉద్యోగం చేయాలి, కష్టపడాలి, ఇంట్లో కుటుంబాన్ని పోషించుకోవాలని దీని మీద మనం దృష్టి ఉంచాం. కానీ అయ్యో పాపం గురించి పోరాడాలి, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఈ పాపం విషయంలో, లోకంలో ఉన్న వ్యక్తుల విషయంలో నేను ఏం చేయాలి? పాపం మీద పోరాటం చేయాలనే ఆలోచనలో ఉంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీరు పాపం విషయంలో పోరాటకు రక్తము కారణంతగా ఇంకనూ దాన్ని మీరు ఎదిరింపలేదు అంటాడు. మీకు ఇంకా ఆ పాపం గురించి పోరాట విషయంలో మీకు నా ద్వారా ఫలం రావాలంటే దేవుడు అంటున్నాడు, నా ద్వారా ఫలం రావాలంటే రక్తం చిందించలేదు. ఎందుకోసం చిందించాలట? ఎవరైనా సరే నువ్వు సత్యాన్ని బోధిస్తున్నప్పుడు, సత్యవార్త ప్రకటిస్తున్నప్పుడు, సత్యమని నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మాటను అంగీకరించి చాలామంది నిన్ను ఏం చేయాలి? నువ్వు హింస పెట్టాలి, లేకపోతే నిన్ను కొట్టాలి, లేకపోతే ఆ కొట్టిన దాన్ని బట్టి రక్తము చిందించబడాలి. కనీసం రక్తం చిందించినంత పోరాటం నువ్వు చేయలేదు, నా దగ్గర నుంచి నువ్వు ఎలాగో ఫలాన్ని ఆశిస్తావు అంటున్నాడు దేవుడు. అందు గురించి నా దగ్గర నుంచి నువ్వు ఫలాన్ని ఎలా ఆశిస్తావు? నా దగ్గర నుంచి బహుమానం నువ్వు ఎలా ఆశిస్తావు? నా దగ్గర నుంచి కిరీటాన్ని నువ్వు ఎలా పొందుకోగలవు? అసలు పొందుకుంటానని అర్హత ఎలా సంపాదించుకుంటావు? నువ్వు ఆలోచించు ఒకసారి. రక్తం కారినంతగా, పాపం మీద పోరాటం చేసే వ్యక్తిగా, రక్తం చిందించినంతగా పోరాటం నీలో నాకు కనబట్టలేదే, నాకేం చేయట్లేదు, కనబట్టలేదే అంటున్నాడు దేవుడు. అంటున్నాడా? చిన్న మాట ఎవరన్నా ఏమంటే నొచ్చుకొని అబ్బా దాని గురించి పదే ఆలోచించి చుట్టుపక్కల వాళ్ళందరితో అమలకలతో అందరితో పోగేసుకొని ఏం చేసుకుంటావు? అందరితో మాట్లాడుకుని చెప్పుకుంటావు. చెప్పి చిన్నదాన్ని పెద్దదాన్ని చేసుకుంటావు. వీలైతే మౌనంగా ఉండిపోండి, కానీ ఎవరితో చెప్పుకోకండి. ఎందుకంటే గాయం నీకు కలిగింది నిజమే, ఆ గాయాన్ని బట్టి నువ్వు సఫర్ అవుతున్నావు నిజమే. ఎవరికి చెప్పుకోకు. ఒక దినాన్ని అందరూ చెప్పుకుంటే మళ్ళీ వాళ్ళు కూడా నేను అర్థం చేసుకోకుండా ఆ గాయాన్ని బట్టి ఎత్తి చెప్పి ఏంటి ఇగో అందుకనే నీ పరిస్థితి ఎలాగొచ్చింది, అందుకనే నీ పరిస్థితి ఎలాగైంది, మొన్న ఆడితో అనిపించుకున్నా కదా, మొన్న వీడితో అనిపించుకున్నా కదా, నీ బతుకు బాగుంటే కదా అందుకని అనిపించుకుంటున్నామని చెప్పి నిన్ను మళ్ళీ తిరిగేసి నిందిస్తే ఆ బాధ మర్యాదంతా ఎక్కువైపోయి నిన్ను ఏంటండి అనేక విధాలుగా బాధపడడానికి కారణము అవుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. అయినా సరే మనము మనలోనే బాధ దిగమెక్కుకొని ఆ బాధను బట్టి దేవుడి ముందు, దేవుడి పాదాల ముందు ఏడవాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ ఏడకూడదు. సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. ఏం చెప్పానండి? మీరు పాపంతో పోరాడుటలో రక్తము కాచినంత మీరు ఎవరిని ఎదిరించలేదు. రక్తం కారినంతగా మీరు ఏం చేయలేకపోతున్నారు? దేన్ని ఎదిరించలేదు. ఎదిరిస్తే నా దగ్గర నుంచి ఫలం వస్తుంది కదా, ఎదిరిస్తే ఫలం రాదు. ఆ పోరాటంలో రక్తం చిందించాలట. రక్తం చిందించావా? ఎవరైనా కొట్టే సహించవు, ఒక మాట అంటేనే నువ్వు పడవు. రక్తం చిందించినంతగా నీ పోరాటం లేదే. దేని మీదట? పాపం మీద పోరాటం అట. ఈరోజు ఆత్మీయులకు ఆ పోరాటం ఉందా? ఎంతసేపు మనం ఈ లోక సంబంధమైన యాపకాలతో పరిగెట్టి పారిపోతున్నాం. ఏంటి ఒక్కరోజు అప్పారావు ఉండరా అని అంటే నేను ఉందామన్నా మా ఆవిడ ఉంచట్లేదండి, నేను పంపించేస్తాను డ్యూటీకి. మనకేంటి కావాలి? మరి ఈ లోకంలో మనం బ్రతకడానికి జీవన సంబంధమైన వాటిలో ఏంటి ఉన్నాం కాబట్టి సమస్తము పొందుకోవాలనుకున్నాం, మేలు పొందుకోవడం నిజమే. అది ఒక భాగం అయితే దేవుని కోసము పాపం మీద పోరాటం చేసే వ్యక్తిగా ఉన్నామని విషయం నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్నావా? నువ్వు తెలుసుకొని ఏం చేయాలి? దాని గురించి పోరాడినప్పుడు ఎవరైనా నిన్ను కొడితే వాటిని అన్నింటినీ సహించి ప్రభుని బట్టి నువ్వు సంతోషించు, అప్పుడు నీకు ఫలం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్తం కాచినంత పోరాటం నీలో కనబట్లేదు, బహుమానాన్ని నువ్వు ఎలా ఆశిస్తావు అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందమ్మా? అయితే చాలామంది ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకుంటున్నారమ్మా. ఇద్దరు వ్యక్తులు పోరాటం చేసుకుంటున్నారు. అయితే పాపం ఒక వ్యక్తికి గాయపరచబడ్డాడు, రక్తం వస్తుంది. ఎవరి మీద జాలి పడతావు నువ్వు?
ఎవడైతే గాయపరచబడ్డాడో వాడి మీద నువ్వు జాలి పడతావు. మరి నిజమే కదా, అసలు తప్పెవడిది? ఈ ఎక్కడ రక్తం కాచాడు కదా, రక్తం కాచాడా, వాడితే తప్పు. కానీ అప్పటిదాకా అవతలోడి మీద ఉన్న మనసు ఎప్పుడైతే వీడి మీదకి రక్తం ఎప్పుడైతే వచ్చిందో, బ్లడ్ ఎప్పుడైతే వచ్చిందో, ఎలాగైతే గాయపరచబడ్డాడో, వాడు బలవంతుడు, వీడు బలహీనుడు అయిపోయాడని విషయం తెలుసుకొని బలహీనుల వైపు నువ్వు ఏం చేస్తావు? మొగ్గు చూపించినట్టుగా దేవుడు రక్తం కాచి తన పేరట తన నామం బట్టి ఎవరైనా రక్తం కాచి గాయపరచబడినప్పుడు వాళ్ళకి విలువ లేకుండా పోతుందా? దేవుడు విలువిస్తాడు. నువ్వు బలహీనుల పక్షంగా ఎలాగైతే నువ్వు నీ మనసు కలుపున్నావు, దేవుడు కూడా నీ బలహీనతలు నువ్వు కూడా పాప విషయంలో రక్తం చిందించేటప్పుడు దేవుడు నీ మీద కరుదృష్టించి నీకు తగిన ఫలము ఇస్తాడని ఈ వాక్యం ద్వారా దేవుడు రుజువుపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని అంటాడు కదా. టైం లేదు, ప్రకటన గ్రంథం తీయండి. చివరికి ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. సంగములతో చాలు. ఏమంటున్నాడండి దేవుడు? ఏమంటున్నాడు? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడట. ఈరోజు చాలామందికి శ్రమలు సంఘంలో నేను ఇందాక చెప్పా, అందరూ కూడా చాలా బలహీనలు అయిపోతున్నారు. నానాటికి ఒకరి తర్వాత ఒకరు బలహీనలు అయిపోతున్నప్పుడు కొద్దిగా ఒక సేవకుడిగా నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకు? ఆత్మీయ తండ్రిగా వాళ్ళు నా కళ్ళ ముందు అలాగే అయిపోతున్నప్పుడు, వారు బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు, అయ్యా నాకెందుకు ఈ బాధ కలగాలి, ఈ దుస్థితి నాకెందుకు రావాలని బాధపడుతూ తన బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు కొద్దిగా నేను తట్టుకోలేని పరిస్థితులు వాళ్ళ ముందు నేను వ్యక్తపరచలేకపోతున్నాను. కానీ ఇంటికి వచ్చి వారి గురించి కన్నీరు కాచి ప్రార్థన చేయవలసిన పరిస్థితి నాకు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందు గురించి ఇక్కడ ఏం చేస్తున్నాను? 10 దినములు మీరు శ్రమ పడండి. ఏంటి? అంతవరకు మీరు ఏం చేయాలి? నమ్మకంగా ఉండండి అన్నాడు. అప్పుడు మీకు ఏం కలుగుతుందంటే జీవ కిరీటము కలుగుతుందట. కొద్దిగా కావాలని అపవాదం మిమ్మల్ని ఏం చేస్తాడు? అనారోగ్యం పాలు చేస్తాడు, శ్రమల పాలు చేస్తాడు, నింద్ర పాలు చేస్తాడు. ఏదైనా సరే మిమ్మల్ని కొంతవరకే చేయగలడు. తర్వాత మిమ్మల్ని ఏం చేస్తాను? ఆ 10 దినాలు శ్రమ పడిన తర్వాత మిమ్మల్ని ఏం చేస్తాను? విడిపించి మిమ్మల్ని ఏం చేస్తాను? గొప్ప చేసినంత వరకు మీకు ఏముండాలి? ఆ శ్రమల్లో ఓర్పు, సహనము ఏంటండి నువ్వు కలిగి ఉండి వాటిని ఓర్చుకునే స్థితిలో ఉండాలి. ఈ లోపల మనుషులు రేపుతాడు వాడే. మనుషులు రేపి ఏం చేస్తాడు అపవాది? మనుషులు తిద్దు కొట్టేస్తాడు. ప్రతి కొట్టినా సరే మీరు మౌనంగా భరించండి తప్ప తిరిగి ఏం చేయకూడదు. వాళ్ళని తిరిగి ప్రతి దోషణ చేయకూడదు. ఏంటి? అందు గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడండి? ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు మీరు శ్రమ కలుగును. మరణం వరకు మీరు నమ్మకంగా ఉండండి. మీకు నేను ఏమిస్తాను? జీవ కిరీటము ఇస్తాను అంటున్నాడు. ఏ కిరీటం ఇస్తానన్నాడు? మరణం వరకు నమ్మకంగా ఉండగలుగుతావా? మరణం వద్దు. ఎంత కొద్ది బాధ కలిగితే ఆ క్షణంలోని దిక్కుమల బాధలన్నీ నాకే రావాలని ఒక అనాలోచనగా ఆలోచిస్తూ అప్పటికప్పుడే కుమిలిపోతుంటాం. అక్కడ మనసు యొక్క నైజం అంతేనండి. ఇంకంతే. ఇంకా ఏ మనసు యొక్క సేవకుడిగా నేను మినహా అయిపోయాం కాదు, నాకు వచ్చిన అలాగా అయిపోతాను. కానీ ఒకసారి మళ్ళీ వాక్యం చదువుతారు కానీ మళ్ళీ తిరిగి నన్ను నేను విశ్వాసంలో బలపరచుకోలేను. ప్రియులారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. కలగబోయే శ్రమ ఎక్కడా? లోకంలో నీకు సంభవించిపోతుంది. అపవాది కావాలని కొందరిని ఏం చేస్తారట? చెరలో వేస్తారట. చెర అంటే బంధకాలు ఉంచుతాడు, శ్రమలో ఉంచుతాడు, బాధలు ఉంచుతాడు, అనారోగ్యం పాలు చేస్తాడు. ఇది చెర. ఈ చెరలో ఉంచినప్పుడు నువ్వేం చేయాలి? నమ్మకంగా ఉండమంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు 10 దినాలు నమ్మకం ఉంటే చాలు. తద్వారా నీకేం కలుగుతుంది? నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. బహుమానం ఇస్తానంటున్నాడు. తగిన ప్రతిఫలం నీకు దయచేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోపలే మనం ఈగిపోయి దేవుడిని నమ్ముకున్న స్థితి ఎందుకు ఇలాగైపోయిందని చెప్పి దేవుడి మీద సొరుక్కుంటే ఆ పోరాటం నీకు లేకుండా చేసేస్తాడు. పోరాటం లేకపోతే ఏముండదు? నీకు బహుమానం ఉండదు, ఫలం ఉండదు, కిరీటం ఉండదు, ఘనత ఉండదు, ఏముండదు. నువ్వు నాకు వచ్చే దేశే బ్రహ్మ అన్ని సన్నానికి తీసేస్తాడు. పోరాటం ఎప్పుడైతే నీకు పోరాటం లేదో నువ్వు అన్నీ కోల్పోతావు. అన్నీ ఏమైపోతావు? ఇప్పుడు నీకు పోరాటం అవసరమా? కావాలా వద్దా? నీకు బహుమానం కావాలంటే పోరాటాలు ఉంటాయి. ఎవరికి పోరాటాలు? నువ్వు ప్రార్థన చేసుకుంటేనే భక్తిగా దేవుళ్ళు ఎదుగుతారన్న వాడికే పోరాటాలు.
ఏంటి అపవాద శక్తుల మీద నువ్వు ప్రార్థన ఎవరికైనా బాగోలేకపోతే ప్రార్థన చేస్తానన్నప్పుడు వాళ్ళు పీడిస్తున్న అపవాద శక్తులు నిన్ను పీడిస్తాయి. అదొక పోరాటం. ఏంటి అలాగా అపవాద కార్యాలకు మనం ఆటంకం ఉంటాం కాబట్టి పోరాటం అంతా వాడుకంటే అనారోగ్యం వచ్చిన అనారోగ్యంతో పోరాటం చేయాలి, సమస్య వస్తే సమస్యతో పోరాటం చేయాలా, శ్రమ వస్తే శ్రమతో పోరాటం చేయాలా, ఈ లోకపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఇరుకులు అనేకమైన వాటితో పోరాటం చేయాలా. ఆ పోరాటాలన్నింటిలో కూడా నువ్వు మనసు పాడు చేసుకోకూడదు. కానీ విశ్వాసంలో స్థిరుడకున్నట్టు స్థిరమైన విశ్వాసం కలిగి నువ్వు ఏం చేయాలి? పోరాట యోధుడిగా దేవుడి దృష్టిలో నమ్మకమైన వ్యక్తిగా కనబడాలి. అప్పుడు ఆయన నీకేమిస్తాడు? జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఏ కిరీటం అని? కిరీటం అంటే ఏంటి చెప్పాను? బహుమానము లేకపోతే అధికారానికి గుర్తు అని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిగా 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి మనం చదువుకున్నాం. మంచి పోరాటము పోరాడితిని చదవండి. నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏంటంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇది ఎవరిది? పౌలు యొక్క నిరీక్షణ. ఎవరండి? పౌలు యొక్క తన పనిలో నేను నమ్మకంగానే పనిచేస్తాను, దేవుడి కోసం నమ్మకంగా ఉన్నాను, మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నా శ్రమంలో నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాను. ఇక మీద నా కొరకు నా దేవుడు నా కోసము ఏముంచాడు? నీతి కిరీటము, జీవ కిరీటము నా కోసము దాచాడు అనే విషయాన్ని గుండె మీద చేసుకుని చెప్తున్నాడు. ఎవరు? పౌలు గారు. మరి నువ్వు అలా చెప్పగలవా? నా కోసం ఒక కిరీటం ఉంది, నా కోసం ఒక ఘనత ఉంది, నా కోసం ఒక బహుమానం, నా కోసం ఒక ఉన్నతమైన స్థితి, నా కోసం ఉన్నతమైనది నా కోసము దాచాడని చెప్పి నువ్వు గుండె మీద చేసి చెప్పగలవా? ఇదే మాట పౌలు చెప్పినట్టు నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండాలా. ఎందుకు తెలుసా? నువ్వు పోరాడుతానే కదా. ఆ పోరాటంలోని రక్తం చిందించినంత పోరాటానికి లేని కారణం చేత బహుమానం ఎలా పొందుతావు? ఎలాగడానికి బహుమానాన్ని ఎలా ఆశిస్తావు? అందుకే అంటున్నాడు, జడ్జి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వాడికి కిరీటము దొరకదట. ఒక క్రమము, ఒక పద్ధతి, ఏంటి ఒక నియమము, ఏంటి ఒక ప్రణాళికబద్ధంగా నువ్వేం చేయాలి? పోరాడితే అలా పోరాడాలట. అంతేగాని మన ఇష్టానుసారం పోరాడుతుంటే కుదరదు. ఎందుకంటే ఏదైనా పోరాడినప్పుడు ఇందాక చెప్పాను, ఏం చెప్పాను? ఏంటండి క్రమం ఏదని చెప్పాను? విశ్వాసం కలిగి నిరీక్షణతో ముందుకు సాగాలని చెప్పాను. సంఘ కార్యక్రమాలు పాలు పంచుకోవాలని చెప్పాను. ఆత్మబలం పొందుకునేవాడిగా ఏంటి ఆత్మబలం పొందేందుకు గాను ఏంటంటే ఉపవాసం నుండి ప్రార్థన చేయాలని చెప్పాను. సహోదర ప్రేమ కలిగి జీవించాలని చెప్పాను. ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ కొందరిని నీట చేర్చుకోవాలని చెప్పాను. ఏంటంటే అంతేకాదు దాతృత్యం కలిగి ఎదుటి వారికి నీ చేతనంత సహాయం చేయగలిగే స్థితిలో ఉండాలని చెప్పాను. ఏంటి ఎలా చెప్పుకుని పోతే చాలా ఉన్నాయండి. ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి ఏంటంటే ఒక నియమము దేవుడు మనకు అలవాటు చేశాడు. ఏంటి దేవుని గ్రంథంలో అలవాటు చేశాడు. ఈ నియమం ప్రకారంగా మనం ఏం చేయాలి? మనం ఆత్మీయ జీవితాన్ని కొనసాగాల. ఈ కొనసాగే క్రమంలో మనకేమవుతుంది? అప్పుడప్పుడు సత్యాన్ని బోధిస్తూ మనం ముందుకు సాగుతున్నప్పుడు, విశ్వాసంతో వెళ్తున్నప్పుడు, మనం సత్యాన్ని బోధిస్తున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ పాపం మీద పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పోరాటంలో దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలు తగిలినప్పుడు మనం గాయపరచబడినప్పుడు, మన రక్తం చిందించినప్పుడు మనకేమవుతుంది? బహుమానము, కిరీటము పొందని అర్హత మనము కలిగి ఉంటాం. అది పొందుకునే అర్హత మనం కలిగి ఉంటామనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే జడ్జి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వాడికి కిరీటం దక్కదు అంటున్నాడు. అంటే నీకు కిరీటం దక్కాలంటే నువ్వేం చేయాలి? ఒక క్రమము, ఒక పద్ధతి ప్రకారంగా నువ్వు పోరాడు. దేవుని యొక్క బహుమానాన్ని పొందుకోవడానికి దేవుడే కృప చూపుతాడు. ఇచ్చిన మాటలు ప్రభుపేట ముగిస్తున్నాను. తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందామండి.